అక్కడందరూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులే. రాష్ట్ర రాజకీయం అంతా ఒకలా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ నియోజకవర్గ రాజకీయం మరోలా ఉంటుంది. గతంలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలేవి. నిన్న మొన్నటి వరకు ఆ సంస్థానంలో స్తబ్దుగా ఉన్న వర్గపోరు ఇప్పుడు మరోసారి తారాస్థాయికి చేరింది. ఒకరు జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ కాగా మరొకరు ప్రస్తుత ఎమ్మెల్యే. దీంతో ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇంతకు ఆ నియోజకవర్గం ఏది అని ఆ నేతలు ఎవరో తెలుసుకోవాలంటే ప్రైమ్ 9లో ఈ స్టోరీ చూడాల్సిందే. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నడిగడ్డ ప్రాంతంగా పిలుచుకునే గద్వాల నియోజకవర్గంలో రాజకీయాలెప్పుడూ హాట్గానే ఉంటాయి. జెండాలు ఎజెండాలు మారినా, ప్రభుత్వాలు మారినా గద్వాల పాలిటిక్స్లో వేడి మాత్రం తగ్గదు. గత బీఆర్ఎస్ సర్కార్లో స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ సరితల మధ్య కొనసాగిన వర్గపోరు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కంటిన్యూ అవుతూ ఉండడంతో గద్వాల రాజకీయం రసవత్తరంగా మారింది. జెండాలు మారినా, ఎజెండాలు మారినా అక్కడి పాలిటిక్స్లో వర్గపోరు మాత్రం కామన్ టాపిక్ అయ్యిందని జనాలు చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో వీరిద్దరూ కార్ పార్టీలో కొనసాగారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరు బీఆర్ఎస్ నుండి పోటీ చేయగా మరొకరు కాంగ్రెస్ నుండి పోటీ చేశారు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోటీ చేస్తే కాంగ్రెస్ నుంచి సరిత పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో విజయం బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని వరించింది. తర్వాత జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరూ కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జడ్పీ చైర్మన్ గా కొనసాగిన సరితకు అప్పటి జిల్లా మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలుండేవి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి అండగా ఉండడం ఆసక్తికరమైన పరిణామంగా చెప్పొచ్చు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు గద్వాల జడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్న సరిత తిరుపతయ్య కారు దిగి కాంగ్రెస్ లో చేరిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరిపోయారు. జిల్లా మంత్రి జూపల్లి ప్రోత్సాహంతోనే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారనేది బహిరంగ రహస్యమే. అయితే బండ్ల చేరికను మొదట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న సరితా వర్గం తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ అధిష్టాన పెద్దల జోక్యంతో చేరిక వ్యవహారం పూర్తయింది. ఆ చేరిక గద్వాల కాంగ్రెస్ లో వర్గ పోరుకు బీజం వేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ సరితలు బీఆర్ఎస్ లో కొనసాగినప్పుడు వీరి మధ్య వర్గపోరు పీక్ స్టేజిలో ఉండేది. నిత్యం ప్రోటోకాల్ రగడ రాజుకునేది. నియోజకవర్గంలో క్యాడర్ రెండుగా చీలిపోయింది. ఒకరికొకరు పైచేయి సాధించాలనే విషయంలో తరచుగా రచ్చ జరిగేది. దీంతో కృష్ణమోహన్ రెడ్డితో వైరమున్న అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సరితకు మద్దతుగా నిలవడంతో దాదాపు 4 ఏళ్ల పాటు వీరి మధ్య వర్గపోరు నడిచింది. గద్వాల గులాబీ పార్టీలో ఎప్పుడూ అలజడే కొనసాగింది. నిరంజన్ రెడ్డి అండజూసుకుని నాడు సరిత రెచ్చిపోయారనే టాక్ నడిచింది. అప్పట్లో మళ్లీ ఇద్దరు ఒకే పార్టీలో చేరి గత వర్గ పోరును కొనసాగిస్తూ ఉండడం ఆసక్తికర అంశంగా మారింది. ఇదిలా ఉండగా తాజాగా గద్వాల నియోజకవర్గంలోని ప్రాజెక్టుల పర్యటన కోసం వచ్చిన మంత్రి జూపల్లిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య వర్గం అడ్డుకుని నిరసన తెలిపింది. సరితకు సమాచారం లేకుండా కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ప్రాజెక్టుల సందర్శనకు జూపల్లి రావడం సరిత వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాన్వాయ్కి అడ్డు తగిలి నిరసన తెలిపింది. దీంతో దిగొచ్చిన మంత్రి జూపల్లి సరిత ఇంటికెళ్లి చర్చలు జరిపి ఆమెను వెంట పెట్టుకుని ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఆందోళన వ్యవహారంలో సరిత వర్గంతో పాటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బావ మరిదిపై సైతం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంతో పాటు గద్వాలలో నెలకొన్న వర్గ పోరుపై పార్టీ అధిష్టాన పెద్దలు కొందరు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ఇక ఇదే సమయంలో సరిత తిరుపతయ్య జడ్పీ చైర్పర్సన్ పదవీకాలం ముగియడం, ఆమెకు ప్రోటోకాల్ లేకపోవడంతో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇక తన పవర్ చూపిస్తున్నట్లు లోకల్ గా టాక్ వినబడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం పైగా జిల్లా మంత్రి అండదండలుండడంతో దేఘోమేర తడాకా అన్నట్లుగా ఎమ్మెల్యే తన ప్రతాపాన్ని చూపిస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.
ఇక గద్వాలో నెలకొన్న వర్గ పోరుతో అధికారులు పోలీసుల పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా మారిందంట. ఇద్దరు అధికార పార్టీకి చెందినవారు కావడం, ఇద్దరు తన మాట చెల్లుబాటు కావాలని పట్టుదలతో ఉండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారంట. ఇరువురి నేతల మధ్య వర్గ పోరుకు క్యాడర్ రెండుగా చీలిపోవడంతో పాటు అభివృద్ధి కుంటుపడుతుందనే చర్చ జరుగుతోంది. మరి గద్వాల కాంగ్రెస్లో నెలకొన్న వర్గ పోరుకు అధిష్టానం ఎలాంటి చికిత్స చేస్తుందో వేచి చూడాల్సిందే మరి.